మనం ఇంట్లోంచి వచ్చినప్పుడు మన మదర్ని మన చెల్లిని గుర్తుపెట్టుకొని వచ్చి ప్రతి ఒక్కరితో కూడా బిహేవ్ చేయాలనేదే నా కోరిక సార్. ఎస్ఐ గారికి ఇలా జరిగితే నార్మల్ లేడీస్కి ఎలా జరుగుతుందో ఇంకా చెప్పలేము. మరి మహిళల్లోని అందరిలోని కూడా తోసేయడము, ఎక్కడ పడితే అక్కడ టచ్లు చేయడం అనేది చాలా మరి కోపం తెప్పించింది. అది మాత్రం బాధాకరమే అదే విషయం. అది సొసైటీ బాగుండాలంటే మాత్రం చట్టాలు బాగుండాలి సార్. సార్, సిద్దిల అప్పలరాజు గారిని కలవటానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఆ మార్గ మధ్యంలోని బందోబస్తు ఏర్పాట్లో ఒక లేడీ మహిళా ఎస్ఐ వాళ్ళకి రక్షణ కల్పించడానికి వెళ్ళినప్పుడు ఆ మధ్యలో మహిళపై, ఆ లేడీ ఎస్ఐపై అనేకంగా దారుణంగా బిహేవ్ చేశారు మరి వైసీపీ కార్యకర్తలు. ఎలా చూడాలంటారు? యాక్చువల్లీ చాలా తప్పు సార్ అది. ఎందుకనంటే ఏదైనా సరే మనకి మదర్ అంటే ఒక లేడీ అంటే మనకి మదర్తో సమానం, అది ఎవరికైనా ఒకటే. మరి ఇలాంటి విషయాల్లో రాజకీయాల్లో ఇది చాలా తప్పని నేను అనుకుంటాను. మొన్న వైసీపీ వాళ్ళు మరి ఖండించారు బహిరంగ, టీడీపీ వాళ్ళు ఏదో చేశారు, మహిళలు ఏదో గుంటూరులోనే విజయవాడలో కొట్టారని చెప్పి చాలా మటుకు అన్ని ఛానల్స్లో గట్టిగా రాద్ధాంతం చేశారు. సో రాద్ధాంతం చేసినప్పుడు మరి వైసీపీలో ఎవరైతే ఉన్నారో నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఒకళ్ళు మనం అన్నప్పుడు మన వైపు 4 వేలు చూపిస్తాయని వాళ్ళే చెప్పినప్పుడు ఇలాంటి విషయాలు, అది ఎస్ఐ అనే కాదు, ఎస్ఐ గారైనా కాదు, లేడీ ఎస్ఐ గారైనా కాదు, మన అమ్మైనా కాదు, చెల్లెనే కాదు, ఏదైనా సరే లేడీస్ మీద అలా చేయడం అనేది చాలా చాలా తప్పు సార్. అది ఏ పార్టీ అవనండి చాలా చాలా అది తప్పుగా తీసుకోవాలి. మనం ఎన్నిటిలోంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఇంపార్టెంట్ సార్. పాలిటిక్స్ అవనివ్వండి, మన మామూలుగా మనం బ్రతుకుతున్న దీనిలో అవనివ్వండి, బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో మదరు చెల్లి అందరికీ ఉంటారు. సో బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ రోజు వీళ్ళు చేశారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు చేశారు వీళ్ళు మాట్లాడతారు. ఇవన్నీ కాకుండా మనం ఇంట్లోంచి వచ్చినప్పుడు మన మదర్ని మన చెల్లిని గుర్తుపెట్టుకొని వచ్చి ప్రతి ఒక్కరితో కూడా బిహేవ్ చేయాలనేదే నా కోరిక సార్. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక మహిళకి కూడా రక్షణ కల్పించాల్సింది పోయి ఒక మహిళా ఎస్ఐ రక్షణ కల్పించడానికి కోసం వెళ్తున్న మహిళపై కూడా ఇలాగా వైసీపీ కార్యకర్తల దాడిని మీరు ఏ రకంగా చూస్తారు? దట్స్ వాట్ సార్, చాలా చాలా తప్పు. అదే అంటున్నాను, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బేసిక్ రూల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రూల్ అంటే మనం ఎక్కడ పుట్టాము, ఎలా పెరిగాము, పొలిటికల్ పార్టీ అనేది పక్కన పెట్టండి, ఏ పార్టీ అనేది ఎలా చేశారనేది పక్కన పెడితే, అది వైసీపీ అవనండి, వేరే పార్టీ అవనండి, అలాగా ఒక మహిళని అలా చేయడం అనేది చాలా తప్పు సార్, చాలా చాలా తప్పు. దీన్ని అసలు కఠినంగా తీసుకోవాలి. కఠినంగా తీసుకుని ఎవరైతే చేశారో వాళ్ళు, మరి ఇప్పుడు హోంమంత్రి గారు అనిత గారు ఉన్నారు, ఆవిడ కూడా మరి లేడీ, ఆవిడ మీద లాస్ట్ టైం మీద అన్నారు, వాళ్ళు రాద్ధాంతం చేశారు. ఇవన్నీ చూసుకుంటే పార్టీలు అని పక్కన పెట్టి హోంమంత్రి గారు కూడా ఒక లేడీ కాబట్టి కంపల్సరీగా వీటి మీద యాక్షన్ తీసుకోవాలండి. డ్రగ్స్ అంటే ఒక చైనా కంట్రీలో డ్రగ్స్ అనేది యూజ్ చేస్తే వాళ్ళకి మరణమే, 3 months జైలు అండ్ మరణమే. అలా యూఎస్లోని 500 years 600 years ఉంటాయి. అలాగా చట్టాలు కఠినంగా చేయాలి సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆపలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఒక వ్యక్తిని ఆపడానికి ఇంపాసిబుల్ టాస్క్. సో చట్టాలు అనేది ఇంకా స్ట్రాంగ్ చేయాలనేదే నా కోరిక సార్. అది లేడీస్ మీద అవనివ్వండి, గంజా అవనివ్వండి. సొసైటీ బాగుపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ బాగుండాలంటే మాత్రం చట్టాలు బాగుండాలి సార్. అదైతే ఎగ్జాంపుల్గా తీసుకోవాలనేది నాకు. థ్యాంక్ యూ అండి. సిద్దిల అప్పలరాజు గారిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మార్గ మధ్యంలోని ఎవరైతే వైసీపీ కార్యకర్తలు వెయిట్ చేస్తూ ఉండగా మధ్యలో మహిళా ఎస్ఐ రక్షణ కల్పించాలన్న ఆలోచనతో మహిళా ఎస్ఐ అక్కడికి వెళ్తే మహిళా ఎస్ఐపై చాలా దారుణంగా బిహేవ్ చేశారు వైసీపీ కార్యకర్తలు. ఎలా చూడాలంటారు మేడం? ఎలాగా చూడాలంటారండి చెప్తే, ఏదైనా సరేనండి, ప్రతి ఆడవాళ్ళకి కల్పించాల్సిన రక్షణ ఎస్ఐ గారికి ఇలా జరిగితే నార్మల్ లేడీస్కి ఎలా జరుగుతుందో ఇంకా చెప్పలేము. కానీ అది మళ్ళీ ఇంకొకసారి ఆ రాజకీయ నాయకులు, ఆ కార్యకర్తలు నిరూపించుకున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది ఏంటి అన్నది. ఇదే నెక్స్ట్ ఇలాగే జరిగితే కనుక మహిళలకి రక్షణ ఉండదని చెప్పి నా అభిప్రాయం అండి. కానీ ఎస్ఐ అన్నా కూడా లేడీయే కదండి ఎంతైనా. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. కానీ వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించడం అన్నది ఎంతైనా అన్యాయమే. కానీ ఈ విధంగా జరిగినందుకు మేము కూడా చాలా బాధపడుతున్నాము. కాబట్టి ఇది చాలా ఖండించాల్సిన విషయం. ఇది అందరూ కూడా గుర్తించాలని కోరుకుంటున్నాను. అంటే వీడియో చూసారు కదా, అదే వీడియో చూసాము, అదే చెప్తున్నాను కదండి. ప్రతి వాళ్ళు అందులో కార్యకర్తలు అన్నారు, ఒక్క లేడీ కార్యకర్త కూడా లేరు, అందరూ కూడా మగవాళ్లే ఉన్నారు. మగవాళ్ళు అయ్యుండి ఒక ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మర్యాద ఇవ్వకుండా వాళ్ళు చేసిన ప్రవర్తనని ఎంతైనా చింతించాలి. ఇంతకు మించి మాట్లాడడం కూడా
మాటలు రావట్లేదు. మీ కార్యకర్తలకి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారో మీరే కొంచెం చూడండి. సిద్దిల అప్పలరాజు గారిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. మార్గ మధ్యంలో ఉన్న ఇక్కడ వైసీపీ కార్యకర్తల్ని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్న బందోబస్తుతో అక్కడికి మహిళా ఎస్ఐ వెళ్తే అక్కడ వైసీపీ కార్యకర్తలు ఎంతో దురుసుగా ఆమెపై అసభ్యంగా ప్రవర్తించారు. ఎలా చూడాలంటారు? మహిళలకు గౌరవం ఇవ్వాలి కదండి, ఎక్కడైనా గౌరవం ఇవ్వాలి. మరి అలా జరగడం అనేది బాధాకరమే. ఏ రాజ్యం వచ్చినా సరే మహిళలకు అనేది గౌరవం ఇవ్వాలి. అది చాలా తప్పు. అది నా దృష్టిలో చాలా తప్పే. మరి జగన్మోహన్ రెడ్డి గారి మరి ఇలా చేశారు, మరి వైసీపీ కార్యకర్తల్ని మరి ఎలా చూడాలంటారు? వైసీపీ అనే మరి చూడాలండి, గౌరవం ఇవ్వాలి. ఎక్కడైనా సరే మహిళలకు గౌరవం ఇవ్వాలి. వైసీపీ అను ఏది వచ్చినా సరే మహిళలకి ప్రత్యేక స్థానం ఉంది కాబట్టి గౌరవం ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళినా అది పోలీసులకే గౌరవం లేనిది మామూలు మహిళలకి ఎలా గౌరవం ఉంటుంది? ఎస్ఐ ఉండి అలా చేశారు కదా, మరి మామూలు సాధారణ గృహిణులకు కూడా మనకి రక్షణ అనేది ఉండాలి. వాళ్ళకే రక్షణ లేనిది మాకేటి ఉంటుంది ఇంకా? అది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తారు? అంటే ఇలా జరిగింది కదా, మరి ఆయన వస్తున్నప్పుడు ఆయన మరి చూసుకోవాలండి. అన్నీ మరి సక్రమంగా చూసుకుంటే మరి అవకాశం అంటున్నారు కాబట్టి నెక్స్ట్ రావాలనే అవకాశం ఆయనకి ఇవ్వాలి అని అనుకుంటే మరి ఇలాంటి వాటికి కూడా కొంచెం చూసుకుంటే మంచిది. అది మరి మహిళల పట్ల కార్యకర్తలు, ఆ మహిళ పట్ల కార్యకర్తలు చేసిన పనిని మీరు వీడియో చూశారు, మీకు ఏమనిపించింది? వైసీపీ నాకైతే చాలా కోపం వచ్చిందండి. మరి మహిళల్లోని అందరిలోని కూడా తోసేయడము, ఎక్కడ పడితే అక్కడ టచ్లు చేయడం అనేది చాలా మరి కోపం తెప్పించింది. అది మాత్రం బాధాకరమే అదే విషయం. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అంటున్నప్పుడు ఇలాంటివి కూడా చూసుకుంటే మంచిది. అది నెక్స్ట్ రావాలనే ఆలోచన ఉన్నట్టయితే ఇలాంటి వాటిని కూడా కొంచెం చూసుకుంటూ ఉండాలి. మహిళలకి ప్రత్యేక స్థానం అనేది ఉండాలి అని ఆయన అనుకుంటే ఇలాంటి వాటికి కొంచెం యాక్షన్ తీసుకుంటే మంచిదండి. సిద్దిల అప్పలరాజుని కలవడానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అక్కడ బందోబస్తు కోసం చెప్పేసి ఓ మహిళా ఎస్ఐ అక్కడికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు, వైసీపీ పార్టీ కార్యకర్తలు అందరూ చుట్టుముట్టి ఒక మహిళా ఎస్ఐ పై చాలా దారుణంగా బిహేవ్ చేశారు. అంటే ఎలా చూడాలంటారు? అది తప్పే కదా, చాలా గౌరవం. అది మహిళా ఎస్ఐకి అలా చేయడం అంటే చాలా దారుణం. అదే వీడియో చూశారు కదా, మీకు ఏమనిపిస్తుంది? దారుణం అంటున్నా కదా, చాలా తప్పది. లేడీస్ రక్షణ లేకపోతే ఎలాగండి? అయినా వాళ్ళు వెళ్ళినప్పుడు బందోబస్తు ఉన్నప్పుడు వెనక పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయలేదా? మహిళా పోలీసు పైన దాడి జరిగింది. వాళ్ళు వెనకాతలు ఉంటారు కదా, తక్కువలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళని అడ్డుకోలేదా? లేదు. చాలా గౌరవం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తారు సార్ ఇలాంటి తప్పు చేస్తున్నారు? ఏం చెప్తాను, మొదటి నుంచి అంతే కదా, మొదటి నుంచి దౌర్జన్యం కదా అని. అదంతా రబాబు పరిపాలన కదా. పోలీసులంతా వాళ్ళు హ్యాండ్ ఓవర్ ఉన్నారు. ఇప్పుడు సిద్దిల అప్పలరాజుని పట్టుకుంటే అంతా ఆ హ్యాండ్ ఓవర్లో కదా ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేపారు. ఇంకా జనాలంతా గోల పెడితే అప్పుడు రిమాండ్లో పెట్టారండి. అంతవరకు ఏమీ లేదు కదా. మరి ఇలాంటి సంఘటన మీరు ఎప్పుడైనా చూసారా? అంటే వైసీపీ వర్గంలో ఒక మహిళా ఎస్ఐపై దారుణంగా జరగడం అనేది, ఇలాంటి సంఘటన ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూడలేదు. ఆయన పలాస అంటేనే దౌర్జన్యం లేదు. ఏంటి సరే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలంటారు? ఇంత మహిళపై ఇంత దారుణంగా పబ్లిక్లో ఒక ఎస్ఐ అయ్యుండి, మహిళ పోలీస్ అయ్యుండి కూడా రక్షణ లేకుండా జరిగింది అంటే, పార్టీ ఇలా వైసీపీ పార్టీ ఇలా చేసిందంటే ఏం చెప్తారు మీరు? దారుణం అని చెప్తాను. చాలా తప్పది. లేడీ ఎస్ఐ చేయడం చాలా దారుణం. అమ్మా, ఈరోజు ఒక పోలీస్ ఎస్ఐని వైసీపీ నేతలు ఆ లోపల అంటే వాళ్ళు చేసే అరాచకం అంటే ఏంటి అనేది చూశారు. మీకు ఏమనిపిస్తుంది? అంటే దారుణం కదండి. ఒక లేడీ ఎస్ఐకే రక్షణ లేనప్పుడు మా లాంటి సామాన్యులకి ఎలా ఉంటుందండి? అది మీకు సీఎం పిఎంకి మీరు రిపోర్ట్ చేసుకోవాలండి. వాళ్ళకి చూపించాలి ఈ వీడియో, మాకు చూపించడం కాదండి. ఇప్పుడు సపోజ్ మేము చెప్తున్నామండి, ఇప్పుడు ఎవరన్నా మినిస్టర్లు వచ్చారనుకోండి, ఫుల్ సెక్యూరిటీ ఇస్తారు. వాళ్ళు టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, మేము ఎంత 300 రూపాయల టికెట్ కొనుక్కొని వెళ్ళినా మమ్మల్ని తోసేస్తున్నారండి. 5 నిమిషాలు కూడా చూడనివ్వట్లేదు. మరి అలా చేయకూడదు కదా. మేము డబ్బులు పెట్టుకొని వెళ్తున్నామండి, అలా దారుణంగా తోసేస్తున్నారు. భద్రత కల్పించవలసిన ఎస్ఐకి ఇప్పుడు మహిళా ఎస్ఐ పట్ల అలాగా టూప్లెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పలరాజు గారిని కలవటానికి కోసం అని చెప్పేసి వెళ్ళారు. ఆ సందర్భంలో అక్కడ వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నంగా ఈ మహిళా ఎస్ఐపై ఇలాంటి దారుణాలు పోలీసులు ఏం చేస్తున్నారండి? మిగతా ఉంటారు కదా, వెనకాల బెటాలియన్ ఉంటారు కదా,
కానిస్టేబుల్ సీఏలు అందరూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక మహిళగా ఆ ఒక మహిళకి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక భద్రతా లోపం అంటారా, లేదంటే వైసీపీ వర్గం ఒక వైసీపీ వర్గం ఏం బాగాలేదండి, ఆవిడకి భద్రత కూడా లేదు. అదే నేను చెప్తున్నానండి, భద్రతా లోపం అండి. వైసీపీ ప్రభుత్వం ఏమీ బాగాలేదండి, అసలు స్టార్టింగ్లోనే బాగాలేదు వాళ్ళది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగానే ఉంటుంది, కానీ అతను ప్రభుత్వం ఇలాంటివి జరగకూడదు కదా.